ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి వెంకటస్వామి గారు. దేవిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. ఈ సిన్సియర్ గా మళ్ళీ వస్తానండి. దేవిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని, ప్రధానమైన హామీని నెరవేర్చిన తర్వాతనే వెళ్ళాలి, 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే డిమాండ్లు చేశారో బీఆర్ఎస్ నుంచి, ఇప్పుడు ఆ రకంగానే అడుగులు ముందుకు వెళ్తున్నాయి. ఈసారి ఢిల్లీ టూర్ కి సంబంధించి కూడా ఏకంగా దేశవ్యాప్తంగానే కూడా అటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పెంచాలి అన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ లేవనెత్తే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఏంటి, ఏమంటారు? గుడ్ మార్నింగ్ మిత్రులకు అందరు నమస్కారం. అంటే డెఫినెట్ గా ఇంతకు ముందు మిత్రుడు వెంకటస్వామి గారు చెప్పినట్టు, ఇది మీరు చెప్పినట్టయినా ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ కాదండి. కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటి పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలో ఒక భాగం కామారెడ్డి డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ లోనే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, స్థానిక సంస్థలకు 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, విద్యా ఉపాధి అలాగే స్థానిక రిజర్వేషన్ లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దానికి ఆర్డినెన్స్ చేస్తుందా లేకుంటే 9th షెడ్యూల్లో చేస్తారా అనేటువంటి అనేక విషయాలు వారు ఏం స్పష్టంగా అప్పటికి చెప్పనప్పటికీ కూడా మేము 42% ప్రకటించింది. దాని తర్వాత ఒక గణన చేసింది. ఆ గణనలో కూడా అనేక తప్పుల తడకలని చెప్పి అనేక మంది బీసీలో ఒక సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి అనేక మంది నాయకులు కూడా ఈ లెక్కలకు సంబంధించినటువంటి అనేక వివాదాలు కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా 42% రిజర్వేషన్ రావాలి. అనాదిగా అనేక వర్గాలు బీసీలో ఉన్నటువంటి వర్గాలు ఇప్పటికీ కూడా శాసనసభలో కానీ, చట్టసభలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ అనేక కులాల సామాజిక వర్గాలు ఇప్పటికీ సరైనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భాన్ని చూస్తాం. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి విపరీతమైనటువంటి పదవులు మనం ఎట్లా లభించలే స్వాతంత్రం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నాయి 2 పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇవి రిజర్వేషన్లు తీసుకురావడానికి ఎవరు కూడా ఎప్పుడు అడ్డుపడలేదు. వాటికి వ్యతిరేకంగా ఏవో ఉద్యమాలు జరిగినా పెద్దగా వాటికి ప్రజా ఆమోదం లభించదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చిత్తశుద్ధి నిజంగానే ఉంటే డెఫినెట్ గా అక్కడికి పంపించింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 9th షెడ్యూల్లో చేర్చాలి, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ప్రారంభం కావాలని చెప్పి బిల్లులు చేసి ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి పంపించినాయి. బహుశా ఢిల్లీకి రేపు పోతున్నారంటారు. ఇప్పటికీ 40-45 సార్లు 42 సార్లు ఢిల్లీకి పోయిండొచ్చు, కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద అయితే సీరియస్ గా ఇవాళ అధిష్టానం ముందు కానీ, పార్లమెంట్ ముందు కానీ ఇది పెట్టినటువంటి సందర్భాలు మనకైతే కనబడలేవు. ఒక జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చేసినటువంటి ఒక ధర్నా తప్ప దీని మీద ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ఇప్పటి వరకు అయితే లేదు. శాసనసభలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది, దీన్ని అమలు చేయడానికి అవసరమైతే మొత్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మేము తీసుకుపోయి ఒత్తిడి చేద్దామని చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు అది చేయలేదు. ఒకవేళ రాష్ట్రపతికి పంపకుండానే లేకుంటే పార్లమెంట్ పంపకుండానే, కేంద్రానికి పంపకుండానే రిజర్వేషన్ అయితే అనుకుంటే ఇంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కేవలం ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా పెట్టాలని చెప్పి హైకోర్టు ఆదేశించినటువంటి ధర్మిల ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఒకవేళ పున్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఆర్డినెన్స్ మీద ఎవరైనా కోర్టుకు పోయినా, జీవో ఇచ్చినా కోర్టుకు పోయినా మేము మా పార్టీ పక్షాన 42% ఇస్తామని చెప్పకనే చెప్పారు. అంటే ఇది షెడ్యూల్ 9th లో రాజ్యాంగబద్ధంగా ఉంటే తప్ప దీనికి సరైనటువంటి ఆమోదం లేదనేటువంటి విషయం చాలా మంది, జస్టిస్ ఈశ్వరయ్య కావచ్చు, బీసీ సామాజిక వర్గాల కోసం పోరాడినటువంటి అనేక మంది చెప్పారు. ఎవరో అగ్రవర్ణాలు ఇంకెవడో కోర్టుకు పోవడం కాదండి. ఏదైనా చట్టబద్ధంగా లేనప్పుడు అనేక మంది పౌరులకు ఉండేటువంటి ఒక ప్రాథమిక హక్కు దేన్నైనా ఒకటి. దేవిప్రసాద్ గారు, చట్టబద్ధంగా లేకపోయినా కనీసం అది అప్పటి వరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ లోపు మేము చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ చేస్తుంది, అది మనం చూస్తున్నాం. కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరే అన్నారు, మీరు ఒప్పుకోవడం జరిగింది, బీసీలు చాలా మంది వెనుక పడిపోయారు, అటు శాసనసభల్లో చట్టసభల్లో కూడా రాజకీయంగా ఎవరు కూడా ఎదగలేదని చెప్పేసి. మరి మీ హయాంలో మీరు ఎంత మేర బీసీలకు న్యాయం చేశారు? అంటే మీరు అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు విమర్శించడం మూర్ఖత్వమే కదా. ఇప్పుడు ఒక్కటండి, వాళ్ళు చెప్పినటువంటి విషయాలని ఇవాళ ప్రజలు అడుగుతారు. 42% శాస్త్రీయత ఏంటి అనేది తెలియదు ఎవరికి. కేవలం 42% అంటే వచ్చిందేమో 56% మొత్తం కలిపి బీసీలు
ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పారు. మొన్న ఇంపారిటికల్ డేటాకి సంబంధించి కూడా వాళ్ళు తీసినటువంటి సర్వేలో కూడా దాదాపుగా 56% బీసీలకు ఉన్నట్టుగా అనేక మంది లెక్కల ద్వారా చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూసాం. కాబట్టి ఇలా ఆ లెక్కలు జరిగిన తర్వాత ఈ డెఫినెట్ గా దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక ఆధారం అయితే ఇలా జరిగింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, దీన్ని మేము ఆమోదించేది లేదు, ఈ గణన సరైనది కాదు, దీనికి రాజ్యాంగబద్ధం లేదని కేంద్రం ప్రకటించినటువంటి విషయాన్ని ఒక నిమిషం అండి. ఇప్పుడు దేవిప్రసాద్ గారు, నేను మిమ్మల్ని ఒక పాయింట్ అడిగాను. సరే, కులగణన విషయం అయితే ఆ తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి మీరు విమర్శిస్తూనే ఉన్నారు. సరే, అవన్నీ విషయాలు పక్కన పెట్టినా మీ హయాంలో బీసీలకు ఎంత మేర ప్రాధాన్యత ఇచ్చారు, మీరెంత న్యాయం చేశారు బీసీలకు అన్నది నేను అడిగాను ఇందాక. ఇప్పుడు ఒకటండి బీసీలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు 33% కు సంబంధించినటువంటి విషయంలో జీవో తెచ్చిన తర్వాత కూడా ఆ జీవో మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత 50% కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదనేటువంటి అంశంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 50% వరకు చేసి ఎన్నికలకు గోల్చినటువంటి ఒక అనివార్య స్థితి ఏర్పడ్డది. అట్లాగే మార్కెట్ కమిటీలో కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో మేము మహిళలకు సంబంధించి కావచ్చు, వీలైనంత మేరకు మేము ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలను ఉపయోగించుకొని రిజర్వేషన్లకు గానీ మిగతా అంశాలు గానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వీళ్ళు చెప్పింది మేము సరిగ్గా చేయలేదనే, ప్రజలు మాకు ఓటేయండి, మేము సరైనటువంటి పద్ధతిలో చేస్తాం, బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి నేను ఇంకోటి కూడా అడుగుతున్నాండి. ఇప్పుడు వాళ్ళు 42% కాంట్రాక్ట్లు బీసీలకు ఇస్తామని చెప్పారు. అన్ని సివిల్ కాంట్రాక్ట్ లో కావచ్చు, మిగతా కాంట్రాక్ట్ లో రకరకాలు. ఇది ఏ రాజ్యాంగం అంటున్నదండి. 42% రిజర్వేషన్లకు సంబంధించి చేయొచ్చు. మేము చాలా స్పష్టంగా చెప్తే చేయగలిగే చేయండి. 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతామన్నారు. అది సరైనటువంటి రీతిలో లేదు. కొన్ని కేటగిరీలను బీసీడీ నుంచి ఈకి తీసుకొస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి అంశం లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు ఏదైనా చేయాల్సిన వచ్చినప్పుడు మీరు చేస్తామని చేయండి. ఒకవేళ గతంలో మేము ఎక్కడైనా మిస్ అయినాయో, లేకుంటే మేము సరిగ్గా చేయలేదనో, లేకుంటే ఇంకే కారణం చేతనో ప్రజలు ఇవాళ మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మీరు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మేము గొప్పగా చేస్తామని కదా అధికారంలోకి వచ్చి మీరు చెప్తూ రైట్ అండి. నేను మళ్ళీ వస్తానండి. దేశానికి తెలంగాణ అంటారు కదా, ఈ కులగణనకు సంబంధించి వీటి విషయంలో రాజ్యాంగబద్ధంగా ఇది నిలుస్తుందా లేదా పెద్దలు వినోద్ కుమార్ గారు కూడా కాబట్టి న్యాయపరమైనటువంటి కూడా వారు చెప్తారు. నేను అందుకే అంటున్నా, డెఫినెట్ గా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు పోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, అదే విధంగా రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్, నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఎస్, వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి. సో తెలంగాణలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అయ్యింది, దానికి సంబంధించి సర్వం సిద్ధం చేసుకోవడానికి అయితే ప్లానింగ్ చేసుకుంటున్నారు. అంతకంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ఇందాక వెంకటస్వామి గారు ఒక మాట అన్నారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే అంశం అంటున్నాయి, 42% రిజర్వేషన్ అది అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి, ముందే వెళ్ళడానికి కూడా లేదని చెప్పేసి అంటున్నారు.